ముమ్మిడివరం అనే గ్రామంలో సత్తయ్య అనే రైతు ఉండేవాడు. సత్తయ్య ఇంటిలో 2 కోడిపుంజులను పెంచుకునేవాడు. ఆ 2 కోడిపుంజులు ఎప్పుడూ వాటిలో అవే నేను బలవంతుణ్ణి అంటే నేను బలవంతుణ్ణి అంటూ గొడవపడుతూ ఉండేవి. ఒకరోజు ఎవరు బలవంతులో తేల్చుకుందామని 2 దెబ్బలాడుకోవడం మొదలుపెట్టాయి. చాలాసేపటికి పోట్లాట పూర్తయ్యేసరికి చివరగా ఒక కోడిపుంజుకి తీవ్రంగా దెబ్బలు తగిలి పారిపోయింది. తర్వాత గెలిచిన కోడిపుంజు విజయగర్వంతో అరవడం మొదలుపెట్టింది. చాలా గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అప్పుడే పొలం నుంచి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చిన సత్తయ్య కాసింత పడుకోవాలని కునుకు తీయసాగాడు. ఈలోపు ఈ కోడిపుంజు విపరీతమైన అరుపులకి మెలకు వచ్చి చిరాకుపడి పక్కనున్న కర్ర తీసి ఆ కోడిపుంజు మీదకి విసిరేశాడు. దెబ్బకు కోడిపుంజు నేలకు వరిగింది. ఎప్పుడూ కూడా విజయగర్వంతో విర్రవీగకూడదు. కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.